అయితే ఈరోజు నేత్రావళి వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాను. Hi friends, I am Sanika Powder. Sai Krishna, hi. వాక్ చేయాలి లోపలికి వెళ్ళడానికి. ఇది ఒక హిడెన్ వాటర్ ఫాల్. అక్కడికి రీచ్ అవ్వాలంటే వెహికల్స్ ఏం లేవు, మనం వాక్ చేసుకుంటూనే వెళ్ళాల్సి ఉంటుంది. సో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము అందరం. రెయినీ సీజన్లో వచ్చాం కాబట్టి అసలు క్రౌడ్ లేదు, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. అందరు స్టిక్స్ పట్టుకొని వస్తున్నారు, ఎందుకంటే ఫారెస్ట్ మధ్యలోంచి కదా, మధ్యలో ఏమైనా టైగర్స్ లయన్స్ లాంటివి ఎదురుపడినా, ఏం ఎదురుపడినా యానిమల్స్ వాటిని బీట్ చేయడానికి. ఓకే, మీకు వ్యూ చూపిస్తాను చూడండి. అంత బురదగా ఉంది ఎందుకంటే రెయిన్స్ పడ్డాయి కదా మొత్తము. చూడండి, అదొక మా ముందు వేరే వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ చేతిలో కూడా ఒక స్టిక్ పట్టుకొని నడుస్తున్నారు వాళ్ళు. స్లోగా మాకు వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది, చాలా స్లోగా తెలుస్తుంది వాటర్ ఫాల్ దగ్గరలో ఉన్నామని. 1 కిలోమీటర్ అయితే ఖచ్చితంగా నడవాల్సిందే ట్రెక్కింగ్. చూడండి రూట్ ఎలా ఉంది, ఇదేం రోడ్డు ఉండదు, జస్ట్ మట్టితో అలా వెళ్తూ ఉండాలి, దట్స్ ఇట్, అంతే. కంప్లీట్ గ్రీనరీ, మంచి స్పైస్ ప్లాంటేషన్స్ పక్కనే ఉన్నాయి. సో వాటి స్మెల్, అసలు మంచి గ్రీనరీ, నేచర్ లవ్, హెల్త్కి ఇలాంటివి చాలా మంచిది. అప్పుడప్పుడు మనకి ఇలాంటి నేచర్ రిలేటెడ్ అడ్వెంచర్స్ని కూడా చేయాలి. ఇదేమంత పెద్ద అడ్వెంచర్ అయితే కాదు, ఇది జస్ట్ ఒక వాకే చేస్తున్నాం మనము. అది ట్రెక్కింగ్ అలాంటివి పెద్దగా ఏం చేయట్లేదు, నార్మల్ ట్రిప్ టైప్. చూడండి, కంప్లీట్ గ్రీన్, పైన మొత్తం గ్రీన్, చుట్టుపక్కల గ్రీన్. రెయిన్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఇప్పుడైతే ఆగింది, బట్ మేము వచ్చి కార్ పార్క్ చేసేంత వరకు ఫుల్గా ఉంది. అలా పార్క్ చేసాము, లోపలికి వచ్చాం, అలా మళ్ళీ ఆగిపోయింది. వస్తుంది ఆగిపోతుంది, రెయినీ సీజన్ కదా, జూలై ఎండ్, సో తప్పదు, రెయిన్ పడుతూనే ఉంటుంది. నేను గోవాకి చాలాసార్లు అయితే వచ్చాను, లైక్ ఇది నా 4th విజిట్. సో నేను ఎప్పుడు కూడా సౌత్ గోవాలో ఇంత బ్యూటిఫుల్గా నేచర్ అడ్వెంచర్ చేయలేదు. కూర్గ్, చిక్మంగళూరు, కేరళ అక్కడక్కడ వెళ్ళాను, అక్కడ నేచర్ని చాలా చూస్తాను. బట్ గోవా అంటే బీచెస్ మాత్రమే తెలుసు ప్రతి ఒక్కరికి. ఇలాంటి ఒక వాటర్ ఫాల్స్, ఇలాంటి ఒక హిడెన్ నేచర్ లవ్ ఇదంతా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇలా చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఆన్ ద వేలో ఉన్నాము. పైనుంచి కొండల పైనుంచి అలా వస్తుంది. ఇప్పుడు మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. స్టెప్స్ త్రూ వెళ్ళాలి, వాక్ చేయాలి మనం. ఇక్కడ నుంచి ఇంకా ఉంది, స్టెప్స్ దిగాలి స్లోగా. చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ మంచిగా స్టెప్స్ పెట్టారు. స్లోగా స్టెప్స్ దిక్కుంటా వెళ్ళాలి. మా పాపనైతే బుడ్డి అడుగులు వేసుకుంటూ బుడ్డి వెళ్తుంది.
మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ. చూడండి అందరూ సపోర్ట్ ఇలా వాక్ చేసుకుంటూనే రావాలి. మెల్లగా ఉన్నాడు బెటర్. మేమైతే వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. ఫ్యామిలీ అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు ఇంత స్లో ఉండదు, బట్ మేము వచ్చాక ఈ రెయిన్ ఒకటి అసలు లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే ఇంత హెవియెస్ట్ ఫాల్స్ని చూద్దాము. మనం అక్కడికి నేత్రావళి వాటర్ ఫాల్స్ అండి. చూడండి అసలు ఎంత బాగుందో. అసలు చాలా పైన వస్తుంది వాటర్